ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద నాకా నమ్మకం ఉంది. మా నెక్స్ట్ వేవ్ టీం అంతా కూడా నమ్ముతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తానండి. మీలో చాలామంది ఏంటి అంటే 99% ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలది ఏంటంటే ఇప్పుడు 12th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి. సో ఫిక్స్ అయ్యారు ఇంజనీరింగ్లో ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ నడుస్తుంది. విత్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఈరోజు ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటి అంటే డేటా సైన్స్ అనే పదము, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదము, ఆర్ మెషిన్ లెర్నింగ్ అనే పదం. ఈ 3 పదాలలో ఏ పదం కనిపించినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అందుబాటులో ఉన్న కాలేజెస్లో ఏది బెటర్ అయితే అని చూస్ చేసుకున్నారు. యశ్వంత్కి ఏంటంటే ఒక వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ వచ్చేసి, అతను వెరీ పవర్ఫుల్ పర్సన్ వచ్చేసి యశ్వంత్కి ఏం చెప్పారంటే, యశ్వంత్ ఒక 4 months టైం లైన్లో ఏంటి అంటే ఫుట్బాల్ అనేది ఇండియాలో చాలా పెద్దగా అవ్వబోతుంది, దానిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కొన్ని 100 కోట్లు ఆర్ 1000 కోట్లు వస్తాయని చెప్పేసి యశ్వంత్కి ఎవరో చెప్పారు. ఓ 3 నెలల టైం అయింది. 3 నెలల టైం అయిన తర్వాత విరాట్ కోహ్లీకి కూడా ఎవరో చెప్పారు, ఇంకొక 1 monthలోనే ఈ ఫుట్బాల్ టీం అనేది ఒకటి ఫామ్ అవుతుంది. సో దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఏంటి అంటే ఇంకా 1,00,000 కోట్లు 1,000 కోట్లు వస్తాయని చెప్పాడు. సో విరాట్ కోహ్లీ ఒక 3 months తర్వాత, అంటే యశ్వంత్కి ఏమో ఒక 3 months అడ్వాంటేజ్ ఉంది, విరాట్ కోహ్లీ ఇంకొక 1 month టైమే మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు యశ్వంత్ విరాట్ కోహ్లీలో ఎవరు ఆ ఫుట్బాల్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇద్దరిలోనే. యశ్వంత్ అడ్వాన్స్గా ఒక 3 months ముందర ప్రాక్టీస్ చేసిన యశ్వంత్ 3 months ముందు ప్రాక్టీస్ చేశారు. అందుకోసం అని చెప్పేసి మీరు యశ్వంత్కి హయ్యర్ ప్రాబబిలిటీ ఉంది ఫుట్బాల్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి అని అంటున్నారు. ఓకే, నా రేషనల్ ఏంటి అనేది చెప్తున్నాను నేను. ఓకే, సో ఏంటి అంటే ఓవర్ ద ఇయర్స్ వీటన్నిటిని ఏమంటారు అంటే మెటా స్కిల్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అని అంటారు. ఒక గేమ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అంటే నేను ఏంటి క్రికెట్ అనే దానికోసం రెడీ అవుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నా ఫిజికల్ బాడీని మొత్తాన్ని నేను రెడీ చేస్తానో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే నేను వేరే స్పోర్ట్కి స్విచ్ అవ్వాలి అనుకున్నా సరే ఆల్రెడీ నా ఫిజికల్ బాడీ అనేది ఆల్రెడీ ఒక లెవెల్లో రెడీ అయిపోయి ఉంది, కాబట్టి మేబీ నేను నేర్చుకోవాల్సింది ఉంటుందేమో, బట్ అది చిన్న పార్ట్ ఉంటుంది. అలాగే నా మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్నింగ్ 4 o'clockకి లేవడం అనే డిసిప్లిన్ యశ్వంత్ ఈరోజు బిగిన్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎప్పటి నుండో ఉన్నాడు. ఎవరు ఫాస్ట్గా అడాప్ట్ అవుతారు? విరాట్ కోహ్లీ ఈజీగా అడాప్ట్ అవుతారు. ఇక్కడ మనం NIATలో ఆర్ నెక్స్ట్ వేవ్లో అడాప్ట్ చేసుకున్న అప్రోచ్ కూడా సేమ్ అదే. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఏంటి అంటే సరే మనం ఎవ్రీ 6 monthsకి కూడా ఇండస్ట్రీ ఎటు వెళ్తుంది ఏంటి అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తాము, చేసి దానికి తగ్గట్టుగా కరికులం చేంజ్ చేస్తాము, దాన్ని నేర్పించే విధానంలో కూడా మనం మార్పు తీసుకొని వస్తాము. సో వీటన్నిటితోటి ఏంటి అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూస్తే ఆ రోజుకి ఏదైతే కటింగ్ ఎడ్జ్ ఉందో దాని విషయంలో వీళ్ళందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు, బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కొన్ని మెటా స్కిల్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేయడం అనేది అక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో మీకు NIAT ప్రోగ్రాంలో ఏంటి అంటే మీకు కనిపించేదేమో కరికులము, ఓకే, కనిపించేదంతా కూడా ఏంటంటే లేటెస్ట్ టెక్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ కనబడని థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్లో మనం ఈ మెటా స్కిల్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. సో దాంతో ఏమవుతుందంటే అంటే పొద్దున మార్కెట్స్ అన్సర్టైన్గా ఉండొచ్చు, కంపెనీస్ అన్సర్టైన్గా ఉండొచ్చు, జాబ్ రోల్స్ అన్సర్టైన్గా ఉండొచ్చు, బట్ ఇలా ఏవి అన్సర్టైన్గా ఉన్నా సరే వీళ్ళు ఏంటి అంటే ఆ రోజుకి ఏదైతే ఉంటుందో సో దాన్ని చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయ్యే విధంగా మనం రెడీ చేస్తూ ఉంటాం అన్నమాట. స్మార్ట్ ఫోన్ అడాప్షన్ జరగడం అంటే బిగ్ వేలో జరిగింది అంటే 2016 ఆ టైంలో జరిగింది. సో ఒక 9 years బిఫోర్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఇట్ సెల్ఫే కొత్త కాన్సెప్ట్ టు ఈరోజు 2025 ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో కానివ్వండి, ప్లే స్టోర్లో కానివ్వండి సుమారుగా ఒక 10 లక్షల నుండి 1 కోటి మధ్యలో ఎన్నో ఉంటాయండి. ఈ 10 లక్షల నుండి 1 కోటి మధ్యలో యాప్స్ ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళు ప్రీ 2014 or 16 ఏం చేస్తుండే అంటే ఈ కంపెనీస్ ఎగ్జిస్ట్ అయ్యాయా? లేవు. చాలా కంపెనీస్ ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చేసి మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చేసాయో సో ఆటోమేటిక్గా అందరి చేతుల్లో కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి చేతుల్లో కూడా ఇంటర్నెట్ ఉంది అని చెప్పేసి బోల్డెడంతమంది అప్లికేషన్స్ కొత్త కంపెనీస్ అన్నీ కూడా పెట్టేసి ఈ అప్లికేషన్స్ అనేవన్నీ కూడా క్రియేట్ చేస్తూ వచ్చారు. దాని భాగంగానే ఏంటి అంటే సుమారుగా ఒక 10 లక్షల పైగా కొత్త కంపెనీస్ అన్నీ కూడా ప్రపంచం మొత్తం కూడా క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి మీకు ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఉన్నారండి? మేబీ సుమారుగా ఒక 5 to 10 మందికి ఉన్నారు అని అనుకోండి.
ఓకే, ఒక నెక్స్ట్ ఒక 5 to 7 years డౌన్ ద లైన్లో చూసుకుంటే మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఉంటారు. అది మనిషి కాదు, ఏఏ ఉంటుంది. కాకపోతే అది ఏం చేస్తుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని అనలైజ్ చేస్తుంది, మీ స్పెండింగ్ ఏంటి అనేది అనలైజ్ చేసుకుంటుంది, మీ మైండ్ సెట్ ఏంటి, రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళ, రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎంత డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నిటిని కూడా గైడ్ చేసే ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఈరోజు రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు. కానీ రేపు పొద్దున ఒక 5 to 7 years డౌన్ ద లైన్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, అది చిన్నపిల్లలే అయి ఉండొచ్చు, స్టూడెంట్సే అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళే అయి ఉండొచ్చు, అందరికీ కూడా ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది. వితౌట్ ఏఐ లాగా తీసుకుంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో దాంతో ఏమైపోతుందంటే ప్రాబబ్లీ నెలకు ఒక 15-20 రూపీసో 30 రూపీసో ఎంతో పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ వస్తుంది. సో అలాంటి ఒక పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ అనే వాళ్ళు ఒకళ్ళు క్రియేట్ అవుతారు. రేపు పొద్దున మార్కెట్లో చూసినట్టయితే ఒక 5 to 7 years డౌన్ ద లైన్లో చూసినట్టయితే బ్రాడ్గా 2 రకాల రోల్స్ ఉంటాయి మార్కెట్లో. ఒకటి వచ్చేసి ఫండమెంటల్గా టెక్నాలజీని ఇట్ సెల్ఫే క్రియేట్ చేసేవాళ్ళు, అంటే ఈ చాట్ జీపీటీ లాంటి దాన్ని ఇట్ సెల్ఫే క్రియేట్ చేసేవాళ్ళు, ఆర్ ఈ చాట్ జీపీటీ లాంటి దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని మీద అప్లికేషన్స్ని బిల్డ్ చేసేసి ఒక బిజినెస్ని బిల్డ్ చేసేవాళ్ళు. సో ఈ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని దెర్ ఆర్ కొన్ని అన్సర్టెనిటీస్ ఉన్నాయి, కొన్ని సర్టెన్ థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి కాంబినేషన్ మీద మనం పిల్లల్ని ఈరోజు ఎలాగ రెడీ చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఫ్యూచర్కి తగ్గట్టుగా ఉంటారు అనే దాని బేసిస్ మీద మనం ఎన్ఐఐటి మొత్తం ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయబడడం జరిగిందండి. అండ్ దీనిలో వచ్చేసేటప్పటికి 3 స్టేక్ హోల్డర్స్, ఒకటి ఎన్ఐఐటి, ఇంకొకటి పేరెంట్స్, ఒకటి స్టూడెంట్స్, రైట్? మనం ముగ్గురం కూడా ఏంటి అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. కొన్ని పిల్లలకి డూస్ డోంట్స్ ఉంటాయి, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా, ప్రతి ఒక్క పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లల విషయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఎన్ఐఐటి కింద మేము ఎలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాము అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ 3 థింగ్స్ మన ముగ్గురం కూడా మన పాత్రలు మనం బ్రైట్గా పోషించినట్టయితే మన స్టూడెంట్స్ మన 4 years అయిపోయేటప్పటికి చాలా బ్రైట్గా మనకి ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఆర్ ఆ రోజున్న మార్కెట్కి తగ్గట్టుగా రెడీ అవుతారు. అలాంటి స్కిల్స్ని బిల్డ్ చేయడానికి మేము మా టీం మొత్తం అంతా కూడా దానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద నాకా నమ్మకం ఉంది. మా నెక్స్ట్ వేవ్ టీం అంతా కూడా నమ్ముతున్నాం కాబట్టి మేము ఏదైతే ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తున్నామో, సో ఆ ఎకోసిస్టమ్ అంతా కూడా వీళ్ళు అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వరు అని అనుకుంటే మేము ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టాం కదా. మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆ ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే ఏదో ఒకటి పెద్దది సాధిద్దామని అనుకుంటారు. ఎప్పుడైతే సాధిద్దామని అనుకుంటారో అప్పుడే కష్టపడతారు. ఎప్పుడైతే కష్టపడతారో అప్పుడే ఒక అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద స్టూడెంట్స్కి అందరికీ కూడా వన్స్ అగైన్ మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.